కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? ఒకటి దేవుడు నోవహును అతని కొడుకులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 2 అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకే ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది. అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి. 3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవి మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. 4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు. 5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువుని, ప్రతి మనిషిని లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని అంటే తన సోదరుణ్ణి హత్య చేసిన ప్రతి మనిషిని, ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను అని అన్నాడు. ఎక్కడ అడిగాడు? కాయిను తన తమ్ముడిని చంపితే ఒక శిక్ష లాగేశాడు కానీ ప్రాణం అడగలేదే. అతను ఎవడు చంపకూడదు అని ఒక ముద్ర వేసాడే. మళ్ళీ ఒక ముద్ర వేసిన తర్వాత అతను ఒక భార్యను చేసుకొని పిల్లగాలతో సుఖభోగాలతో సంతోషంగా ఉన్నాడే. మరి శిక్ష ఎక్కడేశాడు? ఫస్ట్ అవ్వ ఆదాముకి పుట్టిన కాయునికే శిక్ష వేయలేదు. ఈ మాట తప్పిన యెహోవా. 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. ఆదాము అవ్వకి పుట్టిన కాయను హేబేలు రక్తం కయను చిందించాడు కదా. మరి కయను రక్తం మరి ఎవడు చిందించాడు? ఎవడు చిందించలేదు కదా. బైబిల్లో చిందించినట్టు ఒక మనిషిని చంపితే ఆ మనిషి చేతిలోనే తన ప్రాణం పోవాలి, చంపిన మనిషిది అనేలాగా చెప్పాడు ఇక్కడ. మరి కాయను ప్రాణం పోలేదే. ఫస్ట్ ఈ ధర్మం అనేది అక్కడ పాటించలేదే. ఈ ధర్మం అనేది అక్కడ పనిచేయలేదే. ఎందుకని? 7 మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి అని వాళ్లతో చెప్పాడు. 8 దేవుడు నోవహు అతని కొడుకులతో మాట్లాడుతూ 9 వినండి, నేను మీతోనూ మీ తరువాత వచ్చే మీ సంతానంతోనూ 10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితోనూ, అవి పక్షులే గాని పశువులే గాని, మీతో పాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలో నుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను. 11 నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడు నాశనం కారు, భూమిని నాశనం చేయడానికి ఇంకెప్పుడు జలప్రలయం రాదు అన్నాడు. 12 దేవుడు నాకు, మీకు, మీతో పాటు ఉన్న జీవరాశులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే. 13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను, అది నాకు, భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. 14 భూమి మీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. 15 అప్పుడు నాకు, మీకు, జీవరాశులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను గనుక సర్వశరీరులను నాశనం చేయడానికి ఇక ఎన్నడూ నీళ్లు జలప్రలయంగా రావు. 16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికి, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతిదానికి మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. అది ఏమిటో అనుకుంటున్నారు? వర్షం పడితే ఇంద్రధనుస్సు లాగా వస్తుంది చూడండి, 7 కలర్స్ అని. అదే వీళ్ళు చెప్పేది. ఆ ఇంద్రధనుస్సును చూడగానే దేవుడు మనకి, భూమికి ఒక గుర్తు అనేది వేశాడు, భగవంతుడు ఇది తయారు చేసినాడు అని ఒక బుర్ర కథ ఇక్కడ అల్లారు. ఇంద్రధనుస్సు ఇప్పుడు కదరా, ఈ బైబిల్ పుడితే, ఈ క్రైస్తవ మతం పుడితే 2000 సంవత్సరాల కింద నుంచి పుట్టింది. అంతకు అవతల రామాయణ, భాగవతం, మహాభారత్ ఇవన్నీ జరిగిన 5000 సంవత్సరాల అవతల ఇప్పుడు ఇంద్రధనుస్సు లేదా అన్నాడు. 17 దేవుడు నాకు, భూమి మీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాడు. నోవహు అతని కుమారులు 18 ఓడలో నుంచి వచ్చిన నోవహు 3 కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. 19 వీళ్ల సంతానం భూమి అంతటా వ్యాపించింది. 20 నోవహు భూమిని సాగు చేయడం ప్రారంభించి ద్రాక్షతోట వేశాడు. 21 ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. నోవహు ద్రాక్షరసం ఏమిటలే, యెహోవానే ద్రాక్షరసం సాగు చేయించాడు కదా. యెహోవా కూడా తాగి మత్తు ఎక్కువ ముడి బోర్లు వేసి పడుకోవడానికి. ఇప్పుడు నోవహు అనే వాడిని ఎందుకు బతికిచ్చింది? ఓడలోకి వీడేం పుణ్యాత్ముడా? ఏదైనా ధర్మం చేసినట్టు ఏదైనా ఉందా? ఏదో మంచి చేసినట్టు ఏదైనా ఉందా? ఏదైనా కానీ ఒకటి మంచి అనేది ఉందా? వీడు ఒక ద్రాక్షారసం తోట వేసి ముడి బోర్లు వేసి తాగి పడుకున్నాడంట. వీడిని కాపాడింది యెహోవా. అన్ని జీవరాశులంతా పాపం పెరిగిపోయినది, పాపం పండిపోయినది అని అన్నిటిని మనుషులతో సహా చంపేసి వీడు తాగి ముడి బోర్లు వేసి పడుకున్నవాడిని మాత్రం బతికించాడు నోవాహుని. వీడు యెహోవా గాడి బుద్ధి. 22 అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి
బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయానికి చెప్పాడు. మన తండ్రి ముసలివాడు అయిన తర్వాత మర్యాదలు మర్చిపోయి మత్తెక్కే ద్రాక్షారసం తాగి ముడ్డి బార్ల వేసి పనుకున్నాడురా అని ఇద్దరు సోదరులకు చెప్పాడంట. 23 అప్పుడు షేము యాపెతు ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు. 24 అప్పుడు నోవహు మత్తులో నుంచి మేల్కొని తన చిన్న కొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. 25 కనాను శపితుడు, అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు అన్నాడు. 26 అతడు షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడుగాక, కనాను అతనికి సేవకుడవుతాడుగాక. వీడు బిలిపిత్ర చేపాలు అలా మించేదనుందే. ఆయన మన తండ్రి ఇలాగా తాగి పనుకున్నారా పెద్ద ఎదవలాగా అని ఇద్దరు సోదరులకు చెబితే వాళ్ళిద్దరూ ముఖం చాటి వేసి ఆ పనికిమాలిన అవతారాన్ని చూడలేక పక్కకు మళ్ళీ ఆ గుడ్డ కప్పేశారు. ఎవడని చూస్తే విలువ అనేది పోయిద్దే, 2-3 కోడలు ఉన్నారు చూస్తే విలువ పోయిద్దనే కదా ఆయన పోయి మన తండ్రి పనికిమాలిన పని చేసినాడు అని చెబితే ఇద్దరు కొడుకులు వచ్చి ఆ అవతారాన్ని చూడకుండా ముఖం పక్కకు తిప్పి గుడ్డను కప్పారు. వాడికి మేలుకు వచ్చిన తర్వాత ఏం చేసిండు, నేను ఏదో పని చేస్తే చేసినా అనుకో, నువ్వు పోయి వాళ్ళకి చెప్పడమేనా అన్నట్టుగా నువ్వు వాళ్ళిద్దరికి దాసుడు అయి ఉండు అని శాపం ఇచ్చిందంట. ఏమి సాంప్రదాయాలరా మీ. 27 దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడుగాక, అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు, అతనికి కనాను సేవకుడవుతాడు అన్నాడు. 28 ఆ జలప్రళయం తరువాత నోవహు 380 సంవత్సరాలు బ్రతికాడు. 29 నోవహు మొత్తం 980 సంవత్సరాలు జీవించాడు. 900 సంవత్సరాలు పైగా బతికి ఏం పీకాడా ఏం బేకలా. 1 నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు. 2 యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. 3 గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మ. 4 యావాను సంతానం ఏలీషా, తర్షిషు, కిత్తీము, దాదోనీము. 5 వీళ్ల నుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్లారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం ఆ దేశాల్లో ఉన్నవాళ్లు వేరైపోయారు. 6 హాము సంతానం కూషు, మిస్రాయిము, కూతు, కనాను. 7 కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తక. రాయమా కొడుకులు షేబా, దదాను. 8 కూషుకు నిమ్రోదు పుట్టాడు, అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు. 9 అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు, కాబట్టి యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలె అనే నానుడి ఉంది. ఏ వేటగాడు మరి ఆ లెక్క చూసుకుంటే ఏకలవ్యుడు, అర్జునుడు, మరి ఇలాగా ఎంతోమంది ఉన్నారు కదా. భీముడికి 10,000 ఏనుగులంత బలం ఉంటుందంట. మరి వాళ్ళ లెక్కన ఏనుగుని గుద్దుతో చంపుతాడంట. అంటే ఆయన పెద్ద వేటగాడు, వీరుడేగానే యెహోవాకి మనసులో పడ్డాడు. వాడు చేసిన మంచి పనులు ఏం లేవు. 10 షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టణాలు. 11 ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను, 12 నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టణాన్ని కట్టించాడు. 13 మిస్రాయిముకు లూది, అనామి, లెహాబి, నప్తుహి, 14 పత్రుసి, కస్లూహి, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి. 15 కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యబూసి, అమోరియా, గిర్గాషి. 16 హివ్వి, అర్కీయు, సినియా. 17 అర్వాదియా, సెమారియా, హమాతీలు పుట్టారు. 18 ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి. 19 కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్లే దారిలో గాజా వరకు, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్లే దారిలో లాషా వరకు ఉంది. 20 వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం. 21 యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. హేబెరు వంశానికి మూలపురుషుడు షేము. 22 షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. 23 అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష. 24 అర్పక్షదుకు షేలహు పుట్టాడు, షేలహుకు ఏబెరు పుట్టాడు. 25 ఏబెరుకు 2 కొడుకులు పుట్టారు. వాళ్లల్లో ఒకడు పెలెగు, ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. 2వ వాడు యొక్తాను. 26 యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, ఎరహు,
27 హదోరము, ఊజాలు, దిక్లా 28 ఓబాలు, అబీమాయిలు, షేబల్ 29 ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు. 30 వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్లే దారిలో తూర్పు కొండలు. 31 వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు. 32 తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రలయం జరిగిన తరువాత వీళ్లలో నుంచి జనాలు భూమి మీద వ్యాప్తి ఇంతటి వంశవాళి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వరుసగా మన కుక్కలకి పందులకు గనక పిల్లలు పుడితే పందుల పేర్లు చెప్పినట్టు చెప్పారు. మరి వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకోవాలా? మరి అంత పుణ్యాత్ముల్ని ఉంచాడు కదా, ఇప్పుడు నుంచి నేను సృష్టిని సర్వనాశనం చేయను అని అన్నాడు కదా. వాళ్ళు ఒక చేసిన గొప్ప పని ఒకటి ఏదని చెప్పండి. ఉంటే సూర్యవంశం కాంచి సూర్యవంశం రామచంద్రుడు పుట్టిన దగ్గర నుంచి, శ్రీరాముడు పుట్టిన దగ్గర నుంచి, శ్రీరాముడి కంటే ముందు పుట్టిన వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధర్మాత్ములు, వాళ్ళ చరిత్ర లేనిది మొత్తం చెప్పారు. చంద్రవంశం కృష్ణుడు బలరాముడు పుట్టారు. వంశవాళి గురించి, వాళ్ళు చేసిన ధర్మాలు, వాళ్ళు చేసిన పుణ్యాలు, ప్రతి ఒక్క పూర్వీకుడు రాజు పేరుతో సహా మొత్తం ఆ పురాణాలలో ఉన్నాయి. మరి వీళ్ళు ఇప్పుడు ఈ బైబిల్లో చెప్పిన ఈ పూర్వీకులు, వీళ్ళ పేర్లు, వీళ్ళ తొక్క తోలు, వీళ్ళు చేసిన మంచి చెడు అనేది ఏదైనా ఉందా అంటే ఏం లేదు. వరుసగా పందులకి 10 పందులు ఉన్నాయి. ఆ 10 పందులకి 100 పిల్లలు పుట్టాయి. అవి బురదలోనే దొల్లాడుతున్నాయి, పెంట తింటున్నాయి అని ఇలా చెప్పడమే. కానీ వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకోవాలా రా? ఏదైనా ఉంటే నేర్చుకునేది అంటే తగలాడండి. ఏమీ లేదు. బైబిల్ ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పే దమ్ము ఏ పాస్టర్కైనా ఉందా? చెబితే చెప్పిడిచి కొడతారు జనం. ఏంట్రా ఈ బైబిల్ని ఇప్పుడు దాకా మేము చర్చిలలోకి వచ్చి పరిశుద్ధ గ్రంథం అని పూజించింది అని ఎవడు చెప్పే దమ్ము లేదు. దశమభాగాల కోసం పులిహారం నాటకాలు వేస్తారు. జై శ్రీరామ్, జై వివేకానంద, జై హింద్.